జరిగిందని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఇది తమ పరిధి కాదంటూ పోలీసులు పంపించేయడం వల్ల ఇబ్బందులు పడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ తరహా ఇబ్బందులకు చెక్ పెట్టేలా జూలై 1వ తేదీ నుంచి కొత్త నేర న్యాయ చట్టాలు అమల్లోకి రాబోతున్నాయి. ఇండియాలో శతాబ్ద కాలం నాటి బ్రిటిష్ చట్టాలే దిక్కయ్యాయి. కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్లుగానే గతేడాది ఆగస్టులో 3 న్యాయ చట్టాలను తీసుకొచ్చి మార్పునకు నాంది పలికింది. కీలకమైన ఐపీసీ, సిఆర్పిసి, ఐఈఏ లాంటి పాత చట్టాలకు పాతరేస్తూ న్యాయ సంహిత, నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలను తీసుకొచ్చింది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. అత్యధిక జనాభా ఉన్న దేశం కూడా. అలాంటి దేశంలో న్యాయ వ్యవస్థ కూడా అత్యంత పకడ్బందీగా ఉండాలి. కానీ మన దేశంలో ఇంకా శతాబ్ద కాలం నాటి బ్రిటిష్ చట్టాలే దిక్కయ్యాయి. తాము న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం అనుకున్నట్టుగానే గతేడాది ఆగస్టులో 3 న్యాయ చట్టాలను తీసుకొచ్చి మార్పునకు నాంది పలికింది. కీలకమైన ఐపీసీ, సిఆర్పిసి, ఐఈఏ లాంటి పాత చట్టాలకు పాతరేస్తూ న్యాయ సంహిత, నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలను తీసుకొచ్చింది. వీటికి లోక్సభ ఆమోదం కూడా లభించడంతో జూలై 1 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం దేశంలో భారతీయ శిక్షాస్మృతి 1860, నేర శిక్షాస్మృతి 1898, భారతీయ సాక్ష్యాధార చట్టం 1872 చట్టం అమలులో ఉన్నాయి. అంటే బ్రిటిష్ కాలం నాటి నేర న్యాయ వ్యవస్థలు, వీటిని ప్రక్షాళన చేసిన కేంద్రం వీటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023, భారతీయ సాక్ష్య 2023 చట్టాలు తీసుకురానుంది. జూలై 1 నుంచి 3 నేర న్యాయం చట్టాలు అమల్లోకి రానున్నాయి. మూడు చట్టాలకు గతేడాది డిసెంబర్ 21న పార్లమెంట్ ఆమోదం లభించగా అదే నెల డిసెంబర్ 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. అనంతరం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జూలై 1 నుంచి కొత్తగా రూపొందించిన 3 నేర న్యాయ చట్టాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. అయితే హిట్ అండ్ రన్ కేసులకు కొత్త చట్టం అమలు చేయడంపై కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఓ వ్యక్తి మరణానికి కారణమైన హిట్ అండ్ రన్ కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించేలా చట్టంలో చేర్చిన ఈ సెక్షన్ అమలుపై డ్రైవర్లు నిరసన తెలిపారు. దీంతో కేంద్రం తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. ఇదిలా ఉంటే కొత్త చట్టాల ప్రకారం బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. 0 ఎఫ్ఐఆర్ ప్రకారం ఏ వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించింది. మరోవైపు మహిళలు, చిన్నారులపై నేర దర్యాప్తు 2 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులతో పాటు 15 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారు పోలీస్ స్టేషన్కు వెళ్లడం నుంచి మినహాయింపు కల్పించింది. వారంతా ఇంటి దగ్గర నుంచే పోలీసుల సాయం పొందొచ్చు. కేసు విచారణలో అనవసర జాప్యాన్ని నివారించడానికి, సకాలంలో న్యాయం అందేలా చేయడానికి న్యాయస్థానాలు కూడా గరిష్టంగా 2 వాయిదాలు మాత్రమే మంజూరు చేస్తాయి. సాక్షుల భద్రతను, వారి సహకారాన్ని దృష్టిలో ఉంచుకుని సాక్షుల రక్షణ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది. ఇకపోతే కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏ పౌరుడైనా 3 ఏళ్లలోపు న్యాయం పొందే అవకాశం ఉంది. మరోవైపు ఏదైనా కేసులో అరెస్ట్ అయినప్పుడు సదరు బాధితుడు తమ సన్నిహితుల, బంధువులకు ఆ పరిస్థితిని తెలియజేయడంతో పాటు తక్షణ సహాయం పొందేందుకు వీలు కలగనుంది. అరెస్టు వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ బహిరంగంగా ప్రదర్శించాలి. దీనివల్ల బాధితుల కుటుంబ సభ్యులు, స్నేహితులకు ముఖ్యమైన సమాచారం తెలిసే అవకాశం ఉంటుందనేది. ఇక ఎఫ్ఐఆర్ కాపీలను బాధితులతో పాటు నిందితులు కూడా పొందే వీలు కలగనుంది. వీటితో పాటు పోలీస్ రిపోర్ట్, ఛార్జిషీట్, స్టేట్మెంట్లు, ఇతర డాక్యుమెంట్లు 14 రోజుల్లోగా పొందవచ్చు. అలాగే సమన్లను ఇకపై నేరుగా వెళ్లి ఇవ్వాల్సిన పని లేదు, ఆన్లైన్లో పంపించవచ్చు. తీవ్రమైన నేరాల్లో ఫోరెన్సిక్ నిపుణులు తప్పనిసరిగా సంఘటనా స్థలాన్ని పరిశీలించాలి.
అలాగే సాక్ష్యాలు తారుమారు కాకుండా ఉండేందుకు ఘటనా ప్రాంతాల్లో ఆధారాలు సేకరించే తతంగం మొత్తాన్ని వీడియో చిత్రీకరించాలి. పిల్లలు, మహిళలపై నేరాల్లో బాధితులకు ప్రాథమిక చికిత్స లేదా పూర్తి వైద్యం ఉచితంగా అందించాల్సి ఉంటుంది. అత్యాచార నేరాల కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి. జూలై 1 నుంచి దేశంలో కొత్త నేర చట్టాలు అమల్లోకి వస్తాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఇటీవలే ప్రకటించారు. జూలై 1 నుంచి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అనే 3 కొత్త నేర న్యాయ చట్టాలు అమల్లోకి రానున్నట్టు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ 3 చట్టాల్లో పలు నూతన విధానాలను ప్రవేశపెట్టినట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. ఈ కొత్త చట్టాల అమలునకు సంబంధించి బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, జ్యుడిషియల్ అకాడమీలు, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు అధికారులకు శిక్షణ ఇస్తున్నాయని వెల్లడించారు. దేశంలోని నేర న్యాయ వ్యవస్థకు ఈ 3 చట్టాలు కీలకమైనవని మంత్రి వ్యాఖ్యానించారు. కేంద్రం తీసుకొస్తున్న ఈ కొత్త న్యాయ చట్టాలతో క్రైమ్ రేట్, నేరాలు తగ్గి కేసుల విచారణ వేగవంతం అవుతుందో లేదో చూడాలి మరి.